మనకు అనుగ్రహించి మనం ఇంతవరకు ప్రభుని గణపరిచాము. కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము 4వ వచనం. అలాగండి, ఆగండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు చిత్తమైతే ఎలాంటి దుఃఖానికి ఓదార్పు ఉంటుంది ఏమండి? మెసేజ్ టైటిల్ ఏమనుకుంటున్నామంటే, ప్రభు చిత్తమైతే ఎలాంటి దుఃఖానికి ఓదార్పు ఉంటుంది అంటే, అన్ని దుఃఖాలకు ఓదార్పు ఉంటుందా? దుఃఖం అంతటికి ఎలాంటి దుఃఖమైన ఓదార్పు ఉంటుందా? కొన్ని దుఃఖాలకే ఓదార్పు ఉంటుందా? చూద్దాం ప్రభు చిత్తమైతే. సో ఈ కొండ మీద ప్రసంగంలోని 2వ స్టేట్మెంట్, ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు కదండి. ఇక్కడ చేయరుంది సార్ గారు, ఇక్కడికి వచ్చేస్తే బాగుండు. మీరు అంటే ఆయన తిరిగినప్పుడు అలా తిరగాలి కనుక ముందు వచ్చేవారు ఇక్కడ కూర్చుని అనుకోండి, వెనకాల వచ్చి ఈజీగా కూర్చుంటారు. ఈ చైర్లు ఉంచేస్తారు, ఇక్కడ కూర్చుంటారు. రైట్, సారీ. సో ప్రభు యొక్క స్టేట్మెంటు ఎంతో అంటే ఆయన ప్రతి నోటి నుంచి వచ్చిన అద్భుతమే ఏమండి. మనకి సమయం ఉండాలి, సావధానంగా ధ్యానం చేయాలి, కానీ ఆయన దగ్గరికి వచ్చిన, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆశీర్వాదమే. సో 2వ ఆశీర్వాదంగా, లోకానికి అందించిన ఆశీర్వాదంగా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. గొప్ప స్టేట్మెంట్ ఇది. అయితే మన దుఃఖం అందరికి కనపడద్దు అంటారండి. అందరి దుఃఖము బయట కనపడుతుందా ఏమండి? సామెతల గ్రంథంలో మాట్లాడుతుంది 14వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, ఎవరి దుఃఖమో వారికే తెలుస్తుందట, వాని హృదయానికే తెలుస్తుందట. ఏమంటే ఎవరి దుఃఖమో వారికే తెలుసు. చదువుతారా 14? ఎవరి దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఏంటంట, మన దుఃఖం ఎవరు తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. ఎందుకని అన్నిసార్లు మన దుఃఖాన్ని వ్యక్తపరచలేము అందరి ముందు. దుఃఖపడతా ఉంటాం ఏదో పర్సనల్గా. ఈలోపు ఎవరిని వచ్చారనుకోండి, వెంటనే అంతే మారుస్తాము, చక్కగా ఉట్టిపడేటట్టుగా ఒక నవ్వు నవ్వుతాం, అంతే. అసలు దుఃఖం ఏమైనా పోయిందా? పోలే. దాన్ని అలాగ ఉంచి పైకి మాత్రం ఒక చిరునవ్వు పెడతాం. అందరి దగ్గర దుఃఖపడకూడదు కదా. అంటే నేను ఒక స్టేట్మెంట్ అనుకుంటాను, నేను తీర్చలేని వాళ్ళ దగ్గర అసలు దుఃఖపడకూడదు కదండి. ఇప్పుడు మనం ఎవరైనా దుఃఖపడ్డాం అనుకోండి, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, మన దుఃఖాన్ని కొంచెం ఏమైనా సహాయం చేసి తీసేస్తారు అన్న వాళ్ళ దగ్గర దుఃఖపడాలి. కానీ మీకు ఎంత దుఃఖపడండి, నేను ఏం చేయాలన్న వాళ్ళ దగ్గర ఎందుకు దుఃఖపడటం? వేస్ట్ కదా. కనుక వాళ్ళ దగ్గర మన గోడు లేకపోతే మన దుఃఖాన్ని చూపించాల్సిన అవసరమే లేదు. కనుక ఎవరి దుఃఖం వాని హృదయానికే తెలుస్తుంది. ఇంకొక మాట అదే అధ్యాయంలో 13వ వచనం కూడా చూడతల్లి. ఒకడు నవ్వుచుండెను, హృదయమున దుఃఖముండవచ్చును. ఏంటంట, ఎవరన్నా కొంతమంది నవ్వుతారు, హృదయంలో దిల్ మీద దుఃఖం హాయ్ కదా. హృదయంలో ఏముండొచ్చు? దుఃఖం ఉండొచ్చు. హృదయంలో దుఃఖం ఉండదు, పైకి మాత్రం నవ్వుతాం, పళ్ళు చూపెడతాం, రైట్, పరిస్థితులను బట్టి. కానీ మన దుఃఖాన్ని తీసివేయడానికి మాత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి కనపడినంత పూర్తిగా అంటే తనదంతా కనపడతాడా అంటే, హృదయం అంతా కనపడద్దా మనిషిది? కనపడదు. ఏమండి, మనిషి అనగానే మనం ఈ స్టేట్మెంట్కి రావాలి. సహజంగా నేను కూడాను పై రూపాన్ని అంటే ఆ నవ్వును చూసి సంతోషంగా ఉన్నారు, తప్పు కదండి. మనిషి పై కనపడేది జస్ట్ 20%, 20% బయటికి కనపడతాడు. లోపల ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. లైక్ ఐస్బర్గ్ లేదా ఐస్ క్యూబ్ నీటిలో వేస్తే జస్ట్ తక్కువ కనబడుతుంది, నీటి మట్టానికి సమానంగా కొంచెమే కనబడుతుంది, మిగతా అంతా క్రింద ఉంటుంది. దీని గురించి మనం చాలా స్టడీ చేసాం, టైటానిక్ షిప్ గురించి కూడా. కనుక పైకి కనపడేదాన్ని బట్టి ఆల్ ఆర్ హ్యాపీ, వెరీ గుడ్ అనుకుంటా కుదరదు. లోపల 4 అంతలు ఉంటుంది కదండి. పైకి కనపడేది ఒక్క వంతు అయితే 4 వంతులు కింద ఉంటుంది. కింద అంటే లోపల. సో ఈ పైకి కనపడే 20%, 20% ఏంటంటే, ఇది మాస్క్ తగిలించుకున్నట్టు. ఏ మాస్కు కదండి? ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాస్కు, లేకపోతే ప్రధాని మోదీ గారు మాస్కు, లేకపోతే జగన్ గారు మాస్క్ తగిలించుకున్నారు కదా. చాలా క్యాంపెయిన్ చేశారు. ఇంకా అందరూ అలా కనపడతారు. అలాగా కొన్ని నవ్వు మాస్కు, బాధ మాస్కు కదండి. అలాగా మాస్క్ తగిలించుకున్న వాళ్ళగా మన ఫేస్లు మార్చగలం. వీఆర్ సో టాలెంటెడ్. జంతువులుగా ఛాన్స్ లేదు కానీ కదండి. జంతువు అరిచినా నవ్వినా ఏం చేసినా దాని ముఖంలో మన కవలికలు గమనించాం, కానీ మనం మాత్రం ఈజీగా మార్చగలుగుతాం. అయితే ముఖ కవలికలు మార్చినంత మాత్రాన హృదయం అలా ఉన్నట్టు కాదు.
లోపల చాలా బాధ ఉండొచ్చు, చాలా బాధ ఉండొచ్చు. కనుక అసలు మరి ఏది కరెక్టు? బయటికి కనిపించే 20% కరెక్టా, లోపల ఉన్న 80% కరెక్టా? ఏది మనిషి కరెక్ట్ అండి? అసలు ఆ క్యారెక్టరే కరెక్ట్. అంటే కనపడని ఆ మిగతా శాతం ఉంది చూసారా, దట్ ఈస్ ట్రూ, అది నిజం. మనిషి అక్కడ కనుక నవ్వాడు అంటే ఫేస్ ఏమైపోతుంది? ఎక్కడ? ఆ లోపల నుంచి హృదయం సంతోషంగా ఉందనుకోండి, కలకల్లా ఆడిపోతుంది పరిస్థితి కదండి. అబ్బో అసలు అంతే కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదండి. మన హృదయం యొక్క ప్రతిస్పందనే ముఖం కదండి. ముఖానికి అందం ఇచ్చేస్తుంది. కనుక ఆ హృదయంలో దుఃఖాన్ని గురించే ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలనేసి, లేకపోతే ఆ హృదయంలోని దుఃఖ పరిస్థితుల గురించే. అంటే ఆ హృదయంలో దుఃఖం మారాలి, పైన నటన కాదు. అంటే మనం మార్చుకున్న ఆ ఫేస్ మాస్క్లా కాకుండా హృదయాన్ని మార్చడానికే వాస్తవమైన యథార్థమైన పరిస్థితులు మనకి ఇవ్వాలనే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏమండి, ఒప్పుకుంటారా? యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకు ఏమండి? హృదయ లోతుల్లోంచి మార్చడం కొరకు ప్రభు మనకు వచ్చాడు. ఏమండి, ఆయన గురించి చెప్పబడిన మాట మనం గమనిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చక్కటి ప్రవచనం ఉంటుంది. యేసు ప్రభు అదే ప్రవచనాన్ని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ప్రభు కోట్ చేశారు. సియోనులో దుఃఖించు వారికి, నేను లూకా సువార్త చదువుతాను, నువ్వు అది చదువుతాలి. 4:18 నేను చదువుతున్నాను, మీరేమో యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. ఒకసారి యేసు ప్రభు ఒక మందిరానికి వెళ్ళారండి. విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్తే ఆయనకు ఒక పుస్తకం ఇవ్వబడింది. సో ఎలాగని మీరు చదవండి అయ్యగారు అన్నారు. కొత్తగా వచ్చారు కదండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి బైబిల్ చదవమని అవకాశం ఇచ్చారు. సో యేసు ప్రభు నిలిచి తెరిచి ఆయన ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి, అంటే అప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఉండే, ఏ గ్రంథంకి ఆ గ్రంథమే, రైట్. ఆ పుస్తకం ఇస్తే ఆయన ఆ గ్రంథం విప్పి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. నాకంటే ముందు నువ్వు చదవాలమ్మ 61 మొదటి కొన్ని వచనాలు 1 నుంచి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. రైట్. ఆ ప్రవచనం, యెషయా ప్రవచించిన ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పుస్తకం ఇచ్చారు కదండి, ఆయన చదువుతున్నారు ఇలాగా. ఏది ఇప్పుడు సహోదరి చదివిందేమో యేసు ప్రభు కంటే సుమారు 500 సంవత్సరాల కంటే ముందు యెషయా గ్రంథంలో ఉన్న మాట. ఏమండి, ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత క్రీస్తు లోకానికి వచ్చి, యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక చర్చికి వెళ్తే ఆయనకు ఒక పుస్తకం ఇచ్చారు, యెషయా గ్రంథం ఇస్తే ఆయన తెరిచేటప్పుడు ఇది వచ్చింది. ఆయన చదువుతున్నారని చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారం ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. దేవునికి స్తోత్రం. నా ఒళ్ళు పులకించిపోతుంది ఈ మాట చదువుతుంటే కదండి. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ప్రవచన పురుషుడు అండి యేసు ప్రభు. 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించిన మాటలు యేసు ప్రభులో అక్షరాల నెరవేరినాయి. ఆయన వచ్చి అదే మాట పాత గ్రంథాలను మాట చదివి, ఇందుకు ప్రభు ఆత్మ నా మీద ఉంది, ఇప్పుడు మీ వినికిడిలో నెరవేరింది, నేనే ఆయన్ని. ఎందుకు వచ్చాడు ప్రభు? ఎందుకు వచ్చాడు? మనం చక్కటి మాట చదివాం. ఏంటంట? బీదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి, ఇంకా లేకపోతే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయడానికి యెషయా గ్రంథం చాలా క్లియర్గా ఉంది కదండి. సో ఆ భాగం చదివినట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి, హృదయంలోన ఉన్న ఆ దుఃఖాన్ని తీసివేయడానికి. రైట్. ఇప్పుడు మనము హృదయాన్ని బాగు చేయాలి. ఏమండి, ఏం బాగు చేయాలి? ఇప్పుడు మొక్కాన్ని ఆ 10% బాగు చేయటం, ఆ 20% కనపడిన ఆ 20% ఈ పై రూపాన్ని బాగు చేయడం కష్టమా?
ఆ 80% బాగు చేయడం కష్టమండి? ఏమండి? ఆ లోతుది బాగు చేయడమే కష్టం. పైది పెద్ద ఏం కాదు, పర్లే. పని కట్టుకుని 100 రూపాయలు పెట్టుకుంటే, నేను అనుకున్నాను నన్ను బాగు చేయాలంటే 100 రూపాయలు పెట్టుకుంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే సూపర్గా తయారైపోతాను నేను. ఏమండి? సూపర్గా, అబ్బా ఏం కత్తిలా ఉన్నారండి పాస్టర్ గారు అనేటట్టుగా అయిపోతాను. ఏది పై 20%, లోపల అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. దాన్ని బాగు చేయడానికి యేసుప్రభు వచ్చారు. దేవునికి స్తోత్రం. లోపల ఆటోమేటిక్గా పైన బాగు చేయక్కర్లేదండి. కొన్నిసార్లు ఒకసారి చక్కటి ఎగ్జాంపుల్ కూడా మేము ఒక స్కిట్ వేసాం, మీకు కూడా చెప్పాను నేను చాలాసార్లు. ఏమంటే ఒక బోరింగ్ ఉందట, బోరింగ్ ఉంది. బోరింగ్ వెళ్తే ఒక ఆయన దాహంతో చాలా దూర ప్రయాణం చేస్తూ ఆ బోరింగ్ చూసి త్వరగా నీళ్ళు కొట్టాడు. కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆశ తాగుతుంటే చేదుగా ఉంది నీరు. ఎప్పుడో చాలా కలిసి వాటలేదు, చాలా మురిగ్గా ఉన్నాయి. అరే చూశాడు, చుట్టూరు చిరగ్గా ఉంది, ఆ బోరింగ్ పైన కూడా బాగాలేదు. వెంటనే తుడిచేశాడు, తన దగ్గర క్లాత్ పెట్టి తుడిచేసి శుభ్రంగా చేసి మళ్ళీ కొట్టాడు. మళ్ళీ కొడితే మళ్ళీ అదే పరిస్థితి. ఏంటంట? నీరేం మార్పు రాలేదు. ఇదేంటిది, ఎంత శుభ్రం చేశాడు, నీరు మార్పు రాలేదే. తన పెర్ఫ్యూమ్ తీశాడు, కొంచెం అలా చేశాడు, అక్కడ కొట్టాడు, పైన కొట్టాడు, అయినా అదే మార్పు. అప్పుడు ఎవరో పాకాయన వెళ్తూ, ఓరు పిచ్చోడా, ఆ బోరింగ్ రావాలంటే లోపల నుంచి రావాలి నీరు, కనుక లోపల బాగు చేయాలి. బహుశా చాలా కాలం వాడలేదు కదా, దాన్ని తీసి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అలాగా, చాలా టైం వేస్ట్ చేశాను సార్. సో ఓపెన్ చేశాడు, ఆ బోల్ట్స్ అన్ని ఓపెన్ చేస్తే అమ్మో ఎంత చెత్త ఉందో. అందులో ఏమేమి ఉంటుంది లోపల బోరింగ్లో? కుసిద్ధం అంటారు కదా, ద్వేషం, లేకపోతే అసూయ, బూతులు, లేకపోతే క్రోధము, లేకపోతే కామము, లేకపోతే ఇంకా మద్యము, మత్తు, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. చెత్త అంతా ఉంది. అమ్మమ్మ తీసేశాడు, అవన్నీ తీశాడు, చూశాడు, ఏం కనపడలేదు. మొత్తం చెయ్యి అందినంత వరకు తీసి అప్పుడు మళ్ళీ పెట్టి కొడుతుంటే ముందు కొంచెం చెడ్డగా వచ్చిన, ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ప్రభు అందుకు వచ్చారు, మన హృదయ లోతుల్లోంచి బాగు చేయడానికి వచ్చారు ప్రభు. కనుక ఈరోజు మన టైటిల్, సో ఎవరికి ఏ దుఃఖానికి ఓదార్పు దొరుకుతుందో మనం చూద్దాం. అయితే అసలు దుఃఖం ఎన్ని రకాలండి? దుఃఖం ఎన్ని రకాలు? చాలా రకాలు ఉన్నాయండి. ఒక 15 పేర్లు చెప్పండి. దుఃఖం ఎన్ని రకాలు? రైట్. సో అంటే దుఃఖం అంటే మీరు ఆ లిస్టులు చెప్పేసి కాలు నొప్పి వచ్చినందుకు దుఃఖం అండి, ముక్కు నొప్పి వచ్చిన దుఃఖం అండి, కన్నులో, అది కాదు. ఇవన్నీ కూడా దేనికి ఏ సంబంధంగా? శారీరకమైన దుఃఖాలు కదండి. చాలా. అందుకని లెట్ మీ క్లాసిఫై ఈ దుఃఖాన్ని 3 రకాలుగా అనుకుందాం ప్రస్తుతం. మరి ప్రభు నడిపించినంత వరకు చూద్దాం. మొదటి దుఃఖానికి కారణం ఏంటంటే సహజంగా మన వారిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం, శారీరక ఎడబాటు వల్ల వచ్చే దుఃఖం కదండి. ఎవరైనా కోల్పోయామనుకోండి కదా, చిన్నప్పటి నుంచి ఇంతవరకు మన పితరులు, తాతయ్య, నాయనమ్మ, లేకపోతే తండ్రి, ఇలా చాలామందిని కోల్పోయాం. అప్పుడు వచ్చిన దుఃఖం, ఆ దుఃఖానికి ఓదార్పు ఉంటుందా? మన వారిని కోల్పోయినప్పుడు మన వారిని ఎందుకు గ్రాంధికం మాట్లాడుతున్నాను నేను. ఎవరైనా ఇంట్లో చనిపోయారండి, మన బంధువులు చనిపోయినప్పుడు దుఃఖం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదండి. ఆ దుఃఖానికి ఓదార్పు ఉంటుందా ఉండదా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదుకి 2 కొడుకులు చనిపోయారు. చాలామంది 4 చనిపోయారు, కానీ 2 కొడుకుల గురించి నేను చెప్తున్నా. ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకి చనిపోయాడు. బహుశా మొదటి కొడుకు అనుకుంటున్నాను నేను, మరి యాజ్ పర్ ఓకే. కొడుకు చనిపోతే పుట్టిన వెంటనే పుట్టిన కొన్ని రోజులకే చనిపోతే ఆ చనిపోక ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, దేవుడిని కనికరిస్తాడేమో అనేసి. అంటే అంతకుముందే చెప్పాడు, ఇది పాప ఫలితం అయ్యా కనుక బ్రతకడు అన్నాడు. అయినా ప్రభుని కన్విన్స్ చేయడానికి ఉపవాసం ఉన్నాడు, 7 రోజులు దేవుని సన్నిధిలో బ్రతిమలాడు. అయినా దేవుడు ఆల్రెడీ ముందే స్టేట్మెంట్ ఇస్తాడు కాబట్టి చనిపోయాడు. చనిపోతే వెంటనే ఏం చేశాడట? లేచాడు, తలస్నానం చేశాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, తలకు నూనె పెట్టుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసి వచ్చి భోజనం పెట్టమన్నాడు. ఈ పెద్ద ఏం దుఃఖపడలే. అంటే చనిపోయేటంత వరకు మాత్రం కనిపెట్టాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడు? ఏం పెద్ద బాధపడలేదు. ఎందుకంటే చాలా సంతోషంగానే ఈ పనులు చేసుకుని భోజనం పెట్టమన్నాడు. అదేంటి ఇలాగ అంటారు ఏంటని ఎవరో మనలాంటి వాళ్ళు అడిగారు. అదేంటండి చనిపోయినప్పుడు దుఃఖపడకపోవడం ఏంటండి? చనిపోయే వరకు దుఃఖపడి చనిపోయిన తర్వాత దుఃఖపడటం మానేశాడు. గొప్ప ఒక స్టేట్మెంటే మనకిది. ఏమండి? మనం ఏం చేస్తున్నామంటే, సరే
సో అడిగారు, అలా ఎవరో తెగించి అడిగేశారు, ఏంటి సార్ మీరు బాగా అనునయులు ఉంటారు కదండి రాజుగారికి, ఏంటి ఇలాంటి పని చేశారేంటి, ఆడు చచ్చిపోయేటంత వరకు మీ అబ్బాయి జ్యేష్ఠ కుమారుడు కావచ్చేమో, చనిపోయేటంత వరకు ఏమో దొరులు ఏడ్చారు, చనిపోయిన తర్వాత మానేశారేంటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, తిరిగి రాడు, నేనే తన దగ్గరికి వెళ్తాను. ఏ నిరీక్షణ ఏంటంటే నేను జాయిన్ అవుతాను తనతోటి, ఒక రోజున నేడో రేపు ఎప్పుడోకప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు అన్నాడు. వెరీ గుడ్ అని అనుకున్నాడు. ఓహో అలాగా, చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం దుఃఖపడక్కర్లేదు, వాళ్ళ దగ్గర మనమే వెళ్తాం అని అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పెద్ద కొడుకు చచ్చిపోయాడు. పెద్ద కొడుకు అంటే ఎదిగిన కొడుకు చనిపోయాడు. యుద్ధ వీరుడైన కొడుకు చనిపోయాడు. చనిపోతే ఆ అబ్షాలోము కొడుకు పేరు అబ్షాలోము చనిపోయిన తర్వాత అబ్బాయి బట్టలు చింపుకుని నాయనా అబ్షాలోమా నాయనా ఇప్పుడు చనిపోయిన తర్వాతే ఎంత గందరగోళం చేశాడు. ఈ అనునయులు అందరూ బిక్కరిపోయారు. అయ్యి బాబోయ్, రాజుగారు కొడుకు చచ్చిపోయాడు. ఆ చిన్న కొడుకు చచ్చిపోయేటంత వరకు బాధపడ్డాడు. చచ్చిపోయిన తర్వాత మాత్రం స్నానం చేసి బట్టలు కట్టుకుని మందిరానికి వెళ్ళొచ్చి ప్రార్థన భోజనం పెట్టమన్నాడు. ఈ పెద్ద కొడుకు చచ్చిపోతే ఇలా బాధపడిపోతున్నాడు, ఏంటి బట్టలు చింపేసుకుంటున్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, నాయనా అబ్షాలోమా ఇంకేమన్నాడు నాయనా నీకు బదులుగా నేను చచ్చిపోయింటే బాగుండును. అదేంటిది, ఈయన రాజు, ఈయన మీద తిరుగుబాటు చేసిన కొడుకువాడు, తను చచ్చిపోయాడు. అంటాడు నాయనా అబ్షాలోమ అంటే చాలా ఇష్టం అంట, మంచి అందగాడని తల్లిదండ్రులు ప్రేమించరు కదండి. ఈ కొడుకు అందగాడు కాబట్టి ఈయన ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులు. అలా కాదంటే ఈ ప్రేమలో అందాన్ని ఎక్కువ వర్ణించాడు దావీదు. నా కొడుకు మంచి హెయిర్ అండి, ఎంత జుట్టు అంట. ఆయన గాడిద మీద వెళ్తుంటే, గాడిద గుర్రం మీద వెళ్తుంటే జుట్టు ఎగిరి పడిదట. ఓ ఎంత ఫోజో ఎవరికి, అబ్షాలోంకి. పాపం అదే ఫోజులో ఈ ఎగిరెగిరి పడుతున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు, ఎగిరెగిరి పడితే ఎగురుతుంటే బాగా పైకి వెళ్ళింది, ఒక చెట్టు కొమ్మకు ఉండిపోయిందంట, జుట్టు వేలాడుతున్నాడు. ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చనిపోయాడు, శత్రువు కాల్చేశాడు, అదే బాణం వేసి చంపేశాడు. రైట్. సో దావీదు ఎంత బాధపడిపోయాడో అది అర్థం కాలేదు. ఎవరో ఉన్నారు అనునాయులు, అదేంటి అప్పుడేమో చిన్న కొడుకు చచ్చిపోతే పెద్ద బాధపడలేదు, ఈ పెద్ద కొడుకు చచ్చిపోతే నీకు బదులు నేను చచ్చిపోవాల్సిన ఆయన ఎందుకు బాధపడతాడు? కారణం ఏంటి ఏమండి? చిన్న కొడుకు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. కానీ తండ్రి మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవునికి అసహ్యమైన పనులు చేసి చచ్చిపోతే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. కనుక నాయన నీకు బదులు నేను చచ్చిపోయి ఉంటే నేను పరలోకానికి వెళ్తాను, తర్వాత ఈరోజు కాదు రేపు బతుకుతూ నువ్వు తెలుసుకుందు కదా ప్రభు కృపను. తెలుసుకోలేదే. కనుక మరి ఎప్పుడైనా కలుసుకుంటారా వీళ్ళిద్దరూ? ఏమండి, ఈ తండ్రి కొడుకు కలుసుకుంటారా? కలుసుకోలేరు. అది బాధ, దుఃఖం. ఇప్పుడు చెప్పండి, మన వారు ఎవరైనా చనిపోతే ప్రతిసారి ఆదరించబడగలుగుతామా? ఎప్పుడు ఆదరించబడగలుగుతాం? వారు క్రీస్తుల్లో రండి. ఇప్పుడు తెస్సలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఒకసారి దాన్ని ధ్యానం చేద్దాం, చదువుదాం. ఏమంటే నేను చదువుతున్నాను. 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, ఎప్పుడు సహజంగా మనం ఈ విధంగా ఆదరణ పొందామో ఇదొక దుఃఖం, మన వారిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం. కనుక ఈ మాట గమనించండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఏంటంట? దుఃఖం ఉంది, కానీ ఎలాంటి దుఃఖము? నిరీక్షణతో కూడిన దుఃఖం, నిరీక్షణ లేని దుఃఖం కాదు. దావీదుకి 2 దుఃఖాలు మనం చూసాము. మొదటి దుఃఖం ఏంటి? నిరీక్షణ కలిగిన దుఃఖం. ఎందుకంటే నా కొడుకు చిన్నప్పుడు చనిపోయాడు, వాడి దగ్గర నేను వెళ్తాను. రెండో కొడుకు చనిపోయినప్పుడు నిరీక్షణ లేదు, ఐ కెనాట్ మీట్ హిమ్, తర్వాత నేను కలుసుకోలేను. కనుక దుఃఖానికి అవధులు లేవు. కనుకనే ఎంత ఏడ్చాడో. రైట్. కనుక వాక్యం చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమండి, దాన్ని ఇప్పుడు ఈ క్రీస్తులో ఈ మరణాన్ని ఏమన్నారండి? నిద్ర. దేవునికి స్తోత్రం. నిద్ర. రైట్. నేను ఇక్కడ ఎక్కువ ఆగాల్సిన అవసరం లేదు. కనుక యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, ఆ మాట గుర్తుంచుకోవాలండి. ఏంటంటే ఎవరి విషయంలో దుఃఖం అక్కర్లేదు మనకి? ఎవరి విషయంలో దుఃఖం అక్కర్లేదు? యేసునందు నిద్రించిన వారిని గురించిన దుఃఖం అక్కర్లేదు. ఏం దిగులు పడక్కర్లేదు. శారీరకంగా ఎడబాటు ఉండొచ్చు, అది ఎవరైనా సరే. చెప్పారు కదా సేవకులు,
ఏమంటే శారీరకమైన దుఃఖం అక్కర్లే. సంబడి డిస్టర్బ్ హర్ బెటర్, రైట్? శారీరక దుఃఖం ఎందుకని? అఫ్కోర్స్ ఇప్పుడు మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమట. ఏమండి, మనం క్రీస్తులో ఉన్నామండి, నేనే ఉన్నాను, మరణం వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్, ప్రమాదవశాత్తు కాదు కదా, కాదు. ఎందుకని? చాలా విలువైంది. భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ కలిగింది. అలాంటప్పుడు ఆయన అనుమతించాడంటే అర్థం ఏంటి? ఈ యాక్సెప్టెడ్, అంతే. మనకి తెలియదండి అనుకుంటా. అలాగ అనుకుంటే ఏమంటే నిజంగానే మా సేవకుల గురించి ఈ గత వారంలో 2 సేవకులు చనిపోయారు. నాకు తెలిసిన మరొక సేవకుడు, ఆయన యాక్చువల్గా లాస్ట్ వీకెండ్ నేను రైస్ చేశాను, ఈ లాజరస్ గారు అనేసి. నేను పిలిచాను, 2 సార్లు పిలిచాను, కానీ ఆయన బిజీ షెడ్యూల్, ఎంత బిజీగా ఉంటారంటే ఎవాంజలిస్ట్ అనమాట. కానీ తర్వాత మాకు సిక్కారని తెలియదు, సడన్గా చూసి వీఆర్ షాక్డ్, చాలా బాధ కలిగింది. అయ్యో ఇంత బిజీ సేవకుడే. ఇలాగ అనుకుంటే మరి యేసుప్రభు ఎంతకాలం బ్రతకొచ్చు కదండి? 3.5 సంవత్సరాల పరిచయం చనిపోవాలా? పౌలు వాళ్ళు, లేకపోతే శిష్యులు, ఏమంటే యాకోబు, యోహాను సర్లే, యాకోబు, వీళ్ళందరూ హతసాక్షులు అయ్యారు కదా. కొంతకాలం 100 ఏళ్ళు 200 సంవత్సరాలు బతికితే లోకమంతా సువార్త ప్రకటించేద్దరు కదా. ఎవరిని ఎక్కువ కాలం బ్రతకనిచ్చాడు? ఎవరు చచ్చిపోతే నాశనం వచ్చేద్దో, ప్రళయం వచ్చేద్దో వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనిచ్చాడు. ఏమండి, ఎవరు చనిపోతే ఎక్కువ ప్రళయం వచ్చేద్దో వాళ్ళని 969 సంవత్సరాలు బ్రతకనిచ్చాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనులు పూర్తి అయిపోయినాయి. ఏమండి, పనులు అయిపోయినాయి, ఎస్ యూ కెన్ కమ్, వచ్చేయమన్నాడు, అంతే. కనుక మనమేమి అక్కడ దిగులు పడాల్సిన అవసరం లేదు. భక్తులు మరణం దేవుని దృష్టికి విలువ కలిగింది కనుక వాళ్ళే కనుక యేసునందు ఉంటే ఏం చేయక్కర్లేదు, దిగులు అక్కర్లే, దుఃఖం అక్కర్లే. శారీరకంగా ఉంటే ఉన్నారుగా, ఎక్కడున్నారు? అక్కడున్నారుగా. ఎందుకు దిగులు అక్కర్లే. ధైర్యం తెచ్చుకోవాలండి. ఊరికే ఇంకా గుండ్లు బాధేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి లేరు అనే దుఃఖం ఉండొచ్చు, కానీ ఎలాంటి దుఃఖం అది? నిరీక్షణతో కూడిన దుఃఖం. నిరీక్షణ దుఃఖం అంటే దేవుణ్ణి ఇంకేం కాదు ప్రభు అన్నట్టు చేసేసినాడు. నిరీక్షణతో కూడిన, విశ్వాసంతో కూడిన దుఃఖం మనకు ఉండాలి, రైట్? ఇంకొన్ని మాటలు చదివేసి, సో యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు కనుక వాళ్ళని తీసుకొస్తాడు. ఏమండి, వస్తాడు. తర్వాత మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వారే ధన్యులు అని వాక్యం చేశారు. ఎందుకని? ఆయన ఆత్మలు, ఈ చనిపోయిన వారి ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి. వారిని ఆ ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చిన తర్వాత ఆ ఆత్మలు వారి శరీరంలోకి వెళ్ళి మళ్ళీ లేచిన తర్వాత వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్రతికిన మనము మార్చబడతామట. కనుక అన్ని విషయాల్లోనూ అడ్వాంటేజ్ ఎవరికి? ఫస్ట్ చనిపోయిన వారికే. కనుక వాళ్ళ కుల్లోళ్ళు ఒక రకంగా చెప్పాల్సి వస్తే, మనకంటే ముందు వెళ్ళిపోయావా అంటాను చూసారా? ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, ముందు వెళ్ళిపోయావు, కుల్లోడు నువ్వు, అది వాళ్ళ కుల్లోళ్ళు. అంటే అర్థం ఏంటి? అన్ని విషయాల్లోనూ ఆధిక్యత వాళ్ళకే. ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందు వారి దేహాలే ప్రభు దగ్గరికి వెళ్తాయి. అన్ని విషయాల్లో వాళ్ళే అడ్వాన్స్. కానీ వాళ్ళ గురించి బాధపడ్డాం అనుకోండి, ముందు వెళ్ళిపోయావని ఏడితే ఒరి పిచ్చాడా అంటారు, రైట్? కనుక దిగులు పడొద్దు అంటే వాక్యం. ఆ దుఃఖానికి నిరీక్షణ ఉందండి, రైట్? మనవారు చనిపోతే వచ్చే దుఃఖానికి నిరీక్షణ ఉంది, దానికి ఓదార్పు కూడా ఉంది. ఏది ఓదార్పు? వాక్యం. రక్షణ ఉంది కనుక వాళ్ళు మరలా చూస్తాం కనుక. దావీదుకి పెద్ద కొడుకు చనిపోతే ఓదార్పు లేదు. బహుశా ఎవరు ఓదార్చగలుగుతారు? నన్ను అన్నారు అనుకోండి, కొంచెం కంఫర్ట్ చేయండి దావీదు గాని అంటే, నేను వెళ్ళనండి బాబు, ఏం చెప్పను, ఏం చెప్పగలుగుతాం? ఏమంటే ఏం చెప్తాం? ఒట్టి మాటలు చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? కొన్ని మాటలు చెప్తారు కదా, అందరూ వెళ్ళిపోవలసిందే, ముందు వెనక తేడాలు అందరూ వెళ్ళిపోవలసిందే, ఎవరు ఇక్కడ ఉండరు, ఇలాంటి లోకోక్తులు చెప్పాలి తప్ప అంతమించి కంఫర్ట్ చేసింది ఏమనుందా? శరీరంలో ఉన్నవారందరూ పుట్టినవారు గిట్టక మానరు కదండి. కొన్ని మాటలు మనకు ఆ శకటం ఏదో వెళ్తుంది కదండి, అక్కడ వచ్చే మాటలు పుట్టినవారు గిట్టకమా, ఇలాంటివి చెప్పాలి తప్ప కానీ ధైర్యం తెచ్చుకో రేపు మనల్ని కలుస్తాం అని చెప్పే మాట దమ్ముందా? లేదు. కనుక నేను అదే భయపడుతున్నా మన వారి విషయంలో. అలాంటి దావీదుకు పెద్ద కుమారుడు నా సెన్స్ ఎదిగిన కుమారుడు చనిపోయినప్పుడు వచ్చిన దుఃఖము మనలో ఎవ్వరికి కలగకూడదని నా ప్రార్థన. ఏమండి, మనందరి ప్రార్థన. ఏం చేయాలి దాని కొరకు? ఈ వారంలో మరొకసారి నాకు ఈ మాట గుర్తొచ్చి, ఇది సందర్భం కాకపోయినా సామెతల గ్రంథం ఏది బహుశా ఏ తారీఖు అండి ఈరోజు? 24
25 కదా, 24లోనో ఎక్కడో ఉంది కదా, 23లో ఏంటది, నాశనమునకు పడుతున్న వారి జోగుట ఏంటంట, 24:11 వచనంలో, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు ఏంటంట, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించు, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఏంటంటే ఆ మాట నాకు ఎలాగనిపించిందంటే, చావునకు పట్టబడిపోయారట, వీళ్ళు చచ్చిపోతారు అని అర్థమైపోతుంది. అలా పట్టబడిన వారిని మనం ఏం చేయాలంట, వెళ్ళి వదలండి అనాలట. సినిమా హీరోలాగా ఏం చేయాలంట, పట్టేసుకున్నావు అపవాది వదిలిపెట్టు అనాలట. చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. అంటే వాళ్ళు ఇలా కునికారంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ కునికితే కాదు, అక్కడ కునికితే ఏమైపోతారంట, పాతాళం, మట్టు లేని అగాధం అక్కడికి వెళ్ళిపోతున్నారు. కనుక ఏం చేయాలి, మేక్ దెమ్ స్ట్రైట్, నిలబడండి, ప్రభువులో నిలబడండి. ఈ పని మనం చేయాలట. ఏమండి, చేయకపోతే ఎక్కడండి, మాకు బోల్డ్ పనులు, మాకు కుదరదండి. తర్వాత మాట ఉంది, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునేడలా హృదయంలో శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. ఈ మాట ఎంత స్ట్రాంగ్ ఉందంటే, దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడంటే, వారి వారి పనులను బట్టి వారికి ప్రతిఫలం. మన పని అయితే ఏ పని చేస్తున్నామో దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. ఇప్పుడు ఉన్నారండి కొంతమంది చూస్తే, వీళ్ళు చనిపోతారు అన్నారండి. కనుక మనం ఏం చేయాలండి, సాయి శక్తులా ప్రయత్నం చేయాలి, వెళ్ళాలి, విడిపించు ప్రభువా అదే పనిగా మాట్లాడుతున్నారు. అందుకే నేను వీళ్ళకి చెప్పాను, అంజిబాబు గారి ఫ్యామిలీకి, వెళ్ళండి శ్రీను గారి దగ్గరికి, ప్రతిరోజు ఒక మాట చెప్పండి, ప్రార్థన చేసిరండి, వారి వారి పనులను బట్టి ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏం చేయాలి, వదిలామా ఎక్కడికి వెళ్ళిపోతారు, నాశనానికి పడుతూ జోగుచున్నవారు, చావునకే పట్టబడ్డారు, వాళ్ళని కనుక విడిచిపెట్టేశామా ఎక్కడికి వెళ్ళిపోతారు, అపవాది సక్సెస్, వి గాట్ వన్ సోల్ అంటాడు. కనుక వెళ్ళనివ్వకూడదు. ఏమైనా సరే మనం గోజాడితే ఏం జరుగుద్ది, ఎక్కడో లోతుల్లో ఎక్కడో కన్విక్షన్ వస్తుంది, అంటే క్షమాపణ కలుగుద్ది. కోర్స్ తను బయటకు వచ్చి నేను రక్షణ పొందని చెప్పలేకపోవచ్చు, బాప్తిజం పొందలేకపోవచ్చు, తన లోతైన కన్విక్షన్, అయ్యా నాకు అర్థమయ్యింది నీవే రక్షకుడు అని, మాట రాట్లా, మరేం పర్లేదు. సో చూస్తాం ఒక రోజున ఆ పని జరగలేదు, దుఃఖానికి ఓదార్పు ఉందా, లేదే, దుఃఖానికి ఓదార్పు లేదు, విడిచిపెట్టొద్దు. అలాగా నాశనానికి పట్టుకు జోగుచున్న వారు నువ్వు రక్షింపవా. మాకేం తెలియదు అనుకుంటే, నరుల హృదయాలు పరిశోధించి దేవుడు వారి వారి పనులను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు కదా. కనుక మనం పని చేద్దాం, నేను అదే కోరుతున్నా, మనం పని చేద్దాం, ఎంత సాధ్యమైతే అంత సాధ్యం. వారితో మాట్లాడలేదు, వారి గురించి ప్రార్థన చేయటం, మాట్లాడటమా ప్రార్థన చేయటం, రెండునా ఇది చేయటం వల్ల నిజంగా మనం వాళ్ళని పొందుతామండి. దేవుని అకార్డింగ్ టు ద వర్డ్ ఏం చెప్పాలి, అయ్యా నీ వాక్యం చెప్తుంది కదా, కనుక నేను పని చేస్తున్నాను, చేద్దాం. రైట్. సో ఎవరినన్నా కోల్పోతే వచ్చిన ఆ దుఃఖానికి వారు క్రీస్తులో ఉంటే ఏం జరుగుద్దంట, మనము ఆదరించబడగలుగుతాం క్రీస్తుల్లో ఉంటే. లేకపోతే మాత్రం ఆ దుఃఖానికి ఓదార్పు లేదు. ఎంతకాలం ఓపుకున్నంత వరకు క్షీణించిపోయినా సరే దేవుడు ఏం చేయగలుగుతాడండి. ఏమండి, మనం చేసి అప్పుడు ఒకవేళ మీటింగ్లు పెట్టించేసి ఉపవాసాలు పెట్టేసి మళ్ళీ చేసిన అక్కడ వాళ్ళు రక్షణ పొందుతారా, నో ఛాన్స్, అవకాశం లేదు కదండి. ధనవంతుడి గురించి మనం చూడొచ్చు, వాడు కూడా అంతే, నరకంలో యాతన పడుతున్నాడు, ఇక్కడ ఏ విషయం గమనించలేదు, అక్కడ అన్నాడు లబోదిబోమ అంటున్నాడు, సారీ బ్రదర్, ఇక్కడ ఇంక రక్షణకు అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రక్షణకు అవకాశం లేదు. ఏదైనా రక్షణకు అవకాశం ఉంటే ఇక్కడే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే తప్ప నిత్యరాజ్యానికి వారసులు అయ్యేవారు మరి ఎవరు లేరు, ఆయన తప్ప. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక దుఃఖం, అదేంటది, దైవ చిత్తానుసారమైన దుఃఖం. మొదటి దుఃఖం ఏంటి, లేకపోతే మన వారిని కోల్పోయినప్పుడు శారీరకంగా ఎడబాటు అయిన వారి కొరకు వచ్చిన దుఃఖము. వాళ్ళు క్రీస్తులో ఉంటే ఆదరణ, లేకపోతే కంఫర్ట్ లేదు, మనకు ఆదరణ లేదు. రెండోది ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది ఎలా అనుకుంటుందండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుడు అంగీకరించిన దుఃఖం అని, అదే దాని అర్థం. అంతే కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి,
ప్రభు దెబ్బ కొట్టాడు, ఏడటం, అదనమాట కదా దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇదొక దుఃఖం. ఈ దుఃఖం ఏం చేస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? ఏంటది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? ఒక మాట మార్కు సువార్త 10వ అధ్యాయం. ఈ దైవ చిత్తానుసార దుఃఖానికి ఈ రెస్పాన్స్ చూద్దాం. ఇలా ఉండొచ్చు, మరొక రకంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనిస్తే, మీరు తెరిచుంచుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వరకు మనం గమనిస్తే, అక్కడ ఒక యవనస్తుడు, లేకపోతే ఒక అధికారి, ఇంకోటి ధనవంతుడు. ఒకే వ్యక్తికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. యవనస్తులు మీలో చాలామంది ఉన్నారు, ధనవంతులు కూడా ఉండుంటారు, అధికారి అయితే అది లేకపోతే ఇది. కానీ ఈ సదరు వ్యక్తి యంగ్ మ్యాన్, ఇంకా సౌండ్, వెల్దీ పర్సన్ అండ్ ఆఫీసర్, అధికారి. ఎంత భాగ్యం! ఈ మూడు కలిగిన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నాకు ఆటంకం ఏంటి? ఏమంటాడు? నిత్య జీవానికి వారసుని అవ్వాలని నేను ఏం చేయాలంటే, ప్రభు అన్నాడు, వెరీ గుడ్, మంచి ఆలోచన, నన్ను సద్బోధకుడు అన్నావే. అంటే తండ్రి సద్బోధకుడు, అఫ్ కోర్స్. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే వాక్య ప్రకారం బ్రతుకు అన్నాడు. దేని ప్రకారం? వాక్యం అంటే దేవుని మాట అంటే ఇప్పుడు వినపడుతుంది కదా, రోజు వింటున్నాం కదా, అదే. దీని ప్రకారం బ్రతుకు అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్, అండ్ చిన్నప్పటి నుంచి ఇదే పని చేయాలి. చిన్నప్పటి నుంచి వాక్య ప్రకారం ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, వాక్యలో చెప్పింది ఏది చేయకుండా ఉండట్లేదు, వద్దన్న పని మానేస్తున్నాను. నిజంగా యవనస్తుడి ఆ స్టేట్మెంటు చాలాసార్లు మనకు ఒక హెచ్చరికేనండి. అనగలుగుతాం అలాగా? ఏమండి, వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తున్నానండి, మిగతా ఏమి చేయట్లేదు అనే దమ్ముందా మనకి? ఏమండి, నా జీవితాన్ని వాక్య ప్రకారమే నడిపిస్తున్నానండి, వాక్యం లేనిది, వాక్యం అనుమతించింది చేయట్లేదు, చేయకుండా ఉండట్లేదు. ఆ స్థితికి మనం ఎదిగితే ఇక అసలు దిగులు లేదండి కదండి. అదే కదా ప్రభు ఏంటంటే, మనం ఆయన వచ్చేటప్పటికి ఆ విధంగా ఉండాలని. ఏంటంటే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకని రేపు మనం తీర్పు తీర్చేది ఏంటి? వాక్యమే. ఏసే వాక్యము, ఈ వాక్యమే రేపు తీర్పు తీరుస్తుంది. వాక్యము తీర్పు తీర్చేటప్పుడు ఆ వాక్యం యొక్క వ్యతిరేకంగా ఏం తీరుస్తుంది కదా. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే తీర్పు తీరుస్తుంది మనకి. కనుక వాక్య ప్రకారం బ్రతుకుతున్నానంటే ప్రభు అన్నాడు, వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ నైస్. ఒక పని చేయయ్యా, నీవు సంపూర్ణ ఒకటి కోరిన ఎడల, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా. ఒకటి చెప్పమంటారా? చిన్న మాట. ప్రభు దగ్గరికి వెళ్తేనండి, ఎంత పరిపూర్ణుడైనా ప్రభు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఒక లోపం దొరుకుద్ది. ఎందుకని మనం భూమి మీద ఉన్నాం కనుక. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి వెళ్తే ఎంత పరిపూర్ణుడైనా, అబ్బో అని అనుకున్నా, ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక లోపం దొరుకుద్ది. సో ఇతను పర్ఫెక్టే ఒక రకంగా. ఏమండి, పర్ఫెక్ట్, యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయినప్పటికీ చిన్నప్పటి నుంచి వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అతనుకున్న ఆశను బట్టి ప్రభు అన్నాడు, వెరీ గుడ్, నువ్వు పరిపూర్ణ వాటి కోరినడలా. అతను ప్రేమించి ప్రభు చెప్తున్నాడు, నీ ఆస్తి అమ్మేసి పేదలకు పనిచేసి, అంతేనండి. నేను చదువుతాను చూడండి. యేసు అతన్ని చూచి అతని 21 ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఏంటంట? నీకున్నదంతా అమ్మేసేవయ్యా. చాలామంది పేదలు ఉన్నారు. ఏమండి, ఇదే మాట అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గారితో ప్రభు చెప్పాడు అనుకోండి, ఎంత దరిద్రం తీరిపోద్ది మన దేశానికి. ఇంకా అదానీ గ్రూప్కి చెప్పాడు అనుకోండి ప్రభు, దరిద్రం తీరిపోదా? ఏమండి, అందరము కోటీశ్వరులు అయిపోతాం కదండి. లక్షాధికారి పెద్ద గొప్ప కాదు, ఈరోజు అందరం అదే కోటీశ్వరులు అయిపోతాం. ఎందుకని? మొత్తం ధనమంతా వాళ్ళ దగ్గరే ఉందండి, ఈ పెద్దోళ్ళ దగ్గరే ఉంది. చాలా తక్కువ మందే అంటే ఈ ధనవంతులు చాలా తక్కువ మంది దగ్గరే ఎక్కువ ధనం ఉంది, ఎక్కువ మంది దగ్గర ఏమీ లేదు. అది మన భారతదేశ స్థితి, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి. కనుక వాళ్ళతో చెప్పాడు అనుకోండి, ఊరుకుంటారండి. ఈయన కూడా అంతే, ధనవంతుడు కనుక. ఏమంటే ఇది దైవ చిత్తానుసారం దుఃఖం వచ్చింది. ఇప్పుడు బ్రదర్కి నొచ్చుకున్నాడట, అయ్యే బాబు
అసలే కసిగా అధికారిని ధనవంతుడిని ఇంకా పెంచేద్దామని ఈ అధికారం మళ్ళీ నిజాయితీపరుడేనండి. నిజాయితీగా సంపాదించాడు, ఏమీ లంచాలు గించాలు తీసుకోలేదు, ఎందుకంటే వాక్యం తెలిసినాడు కదా, బాగానే సంపాదించాడు. ప్రభు అంటాడు, నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, నీ మనసు అంతా దాని మీద ఉంటుంది, రైట్? కనుక అది విడిచిపెట్టేసి, అది అమ్మేసి పంచేసి బిడ్డల పేదవాళ్ళందరికీ ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఏం జరుగుద్దంట? పరలోకమందు నీకు అమ్మేసి పనిచేయడం వల్ల నువ్వు పేదడు అయిపోవు. ఇక్కడ ధనం ఉండదు, కానీ ఎక్కడ పెరుగుద్ది? అక్కడ దొంగలు ఉండరు, చిమ్మిట కొట్టదు, తుప్పు పట్టదు, కానీ అక్కడ ధనం సంపాదించుకోవయ్యా, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే అతడు మిగులు ఆస్తిపరుడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని ఏం చేసుకుంటూ వెళ్ళాడంట? దుఃఖపడుచూ వెళ్ళిపోయాడట. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. ఎందుకు వచ్చింది? తన లోపాన్ని ప్రభు చెప్పేటప్పటికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? పౌలు అంటాడు, మనం చదవబోతాం, నువ్వు దుఃఖపడితేవని సంతోషించట్లేదు బ్రదర్, దుఃఖపడి మార్పు చెందావని సంతోషిస్తున్నాను. ఇప్పుడు ధనవంతుడితో ఏమంటాడు ప్రభు? దుఃఖపడ్డాడు. ప్రభు అనుకుంటాడు దుఃఖపడుతున్నాడు, నెక్స్ట్ కన్విక్షన్ వచ్చేది, ప్రభువాన్ని సాగిలిపడతాడంటే తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తుడుచుకుంటూ ఏమాడంట? ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకని? ధనవంతుడు. ఎక్కడ అమ్మనయ్యా, ఇంత కష్టపడి సంపాదించాను, ఇన్ని కోట్లు ఎక్కడ అమ్ముతాను? కుదరదు. అంతే, ఇది పరిస్థితి అండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేయాలట? చదువుతాం, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయాలి. కానీ ఈ యవనస్తుడు ఏం చేసింది? దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అంటే సగమే జరిగింది. దుఃఖపట్టం గ్రేట్. యవనస్తుడు, అధికారి, ధనవంతుడు దుఃఖపట్టమే గ్రేట్. ఏమా రైట్ కదండి? ఎంతమంది యవనస్తులు ఇక్కడ కాదు ఎక్కడన్నా వస్తారు, వింటారు, వెళ్ళే పోతారు, కనీసం దుఃఖపడరు. దుఃఖపట్టం అంటే ఉద్దేశం ఏంటి? దైవ చిత్తానుసారం వాక్యము మనల్ని అటాక్ చేసినప్పుడు, ఎన్కౌంటర్ చేసినప్పుడు. ఒకసారి పేతురు ఇలా మాట్లాడుతున్నాడు, అక్కడ మేడ పైనుండి మాట్లాడుతున్నాడు, చాలా ఉపన్యాసం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. మరి మైక్ లేవు, ఏమీ లేవు, అంత గట్టిగా అరిచాడు. వాళ్ళు అంటారు అబ్బా అన్నారు. ఏంటంట? పొడవుబడి అంటున్నారు, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగాడు. వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు మీ పాపాలు ఒప్పుకుని బాప్తిస్మ రక్షణ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధ వరం పొందుతారు, రండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ 3,000 మంది ఆ మాటలు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయటం. అంటే ఈ యవనస్తుడికి ఏం జరిగింది? దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది, కానీ రక్షణార్థమైన మారు మనసు అప్పుడు రాలేదు, తర్వాత వచ్చింది. అది వేరే విషయం, రైట్? కనుక చూద్దాం ఈ దైవ చిత్తానుసారణ దుఃఖాన్ని గురించి మరికొన్ని నిమిషాలు మాట్లాడదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. నేను వ్రాసిన పత్రిక వలన, మా కూల్గా చదువు, టెన్షన్ ఏం లేదు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. ఏంటంట? ఇప్పుడు పౌలు గారు మొదటి పత్రిక రాశాడు కొరింథీయులకి, మొదటి పత్రిక. ఆ రాసినందు వాళ్ళు ఏమన్నారు? అబ్బా ఇంత మాటలు అనేసాడే, ఇంత గట్టిగా తిట్టాడే, మనల్ని ఉతికేసాడే, ఆరేసేసాడే అనేసి బాధపడ్డారట. చాలామంది దుఃఖపడ్డారట. ఏమండి? వాక్యం మనలో ఏం తీసుకురావాలి? పశ్చాత్తాపం తీసుకురావాలి. మన స్థితిని రేపినప్పుడు దుఃఖం నొచ్చుకోవాలి. ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో తేడా. ఎక్కడ తేడా? ఒకటి, మనం సరిగా వినకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ రోజు దేవుని సేవకుడు లేకపోతే ప్రభు సరిగా ఉండకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో జరగాలి. కానీ మనం శ్రద్ధగా వచ్చి ఆశతో వచ్చినప్పుడు నేను అంటాను, నిజంగా ఒకటి నేను చాలాసార్లు అనుభవించాను, సేవకుని పక్కన పెట్టేయండి. సేవకుడు మాటలు మనకేం క్షేమకరం కాదు అండి, దేవుని మాట అయితే మనకు క్షేమకరం. నేను అదే చెప్తాను, ప్రభు మనిషి మాటలు ఎందుకు కొరగావు, దేవుడు మాట్లాడితే ఎందుకని? దేవునికి హీ నోస్ ఎవ్రీథింగ్. మన హృదయ లోతు 80% అంతా దేవుని తెలుసు, మిగతాది 20% మనిషి సేవకుడు తెలుసు. సేవకుడికి ఏం తెలుస్తుంది? ఈ 20% తెలుసు. హృదయం అంతా 80% ఎక్కడికైనా ఎవరు తెలుసు? దేవుని తెలుసు. మనం ఆ 80% బాగుపట్టక వచ్చాం కాబట్టి, ప్రభువా నా హృదయం నీకు తెలుసు కనుక సహాయం చేయండి అనేసి చెప్పి మనం వస్తాం. ఆశతో కూర్చున్నాం అనుకోండి, ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు.
రైట్. సో దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఇలాంటి ప్రార్థనతో వచ్చామనుకోండి, సేవకుడు నోరు మూసుకున్నా కదండి, గాడిద కూడా మాట ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రవక్తతో మాట్లాడదాం అనుకుంటున్నాడు, ఎలా చేయట్లేదు ప్రవక్త. ఒకసారి చెప్పాడు ప్రభువు, తర్వాత ఇంకా ప్రభు మాట పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతాడంతే దూసుకుని. వీడికి ఎలా బుద్ధి చెప్పాలనుకున్నాడు? ఎవరు? దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు. మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు ప్రభువుతో. కనుక ఆయన ఎక్కిన గాడిద నోరు తెరిచి మాట్లాడిందంట. ఎందుకు కొడతావా స్వామి నన్ను? ఒక్కసారి ఉలుక్కుపడ్డాడు. గాడిద ఎప్పుడైనా విన్నారండి? గాడిద మాట్లాడటం విన్నారమ్మా మీరు? మళ్ళీ ఎంత అందంగా అరుతుందా? చిచి, కంపరం వచ్చేది కదండి. ఏదో కరిస్తే గాడిద కూస్తే తప్ప వదలదంటే అంత అసహ్యం వచ్చేద్ది అనమాట. అలాంటి గాడిదతో మాట్లాడగలుగుతాడు, గాడిద ద్వారా మాట్లాడగలుగుతాడు. కనుక ఇక్కడ నిలబడిన సేవకుడి గురించి ఎప్పుడు ఆలోచించకండి. అది ఎవరైనా మీ ఆశ, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నేను బ్రతుకున్నట్లు నాతో మాట్లాడు. ఏమంటే యోబు అంటాడు, నాతో మాట్లాడండి అంటే సంబడి కెన్ స్టాండ్ హియర్. ఎవరైనా నిలబడతారో మీతో దేవుడు మాట్లాడతాడు. రైట్. అలా మాట్లాడినప్పుడు ఏం జరుగుద్ది? హృదయము పొడవబడుతుంది, గుచ్చినట్టే. అప్పుడు ఏం జరుగుద్ది? అప్పుడు ఏం జరగాలి? ఆ యవనస్తుడు విన్నాడు, దేవుని మాట విన్నాడు, నొచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, అలాగే వెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప కానీ ఒప్పుకుంటానయ్యా, తప్పనిసరిగా ఆ పని చేస్తాను అని అనలే, వెళ్ళిపోయాడు. ప్రభు అక్కడ చాలా బాధపడ్డాడు. ఇదండి పరిస్థితి. ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటం అంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం. సూది బెజ్జం అంటే మన సూది కాదు, ఐ ఆఫ్ ది నీడిల్ అని పెద్ద గేటుకి మన పక్కన చిన్న గేట్ ఉంది కదండి, మేము మూసేసాం. ఆ గేట్లోంచి ఏమండి ఒంటలు వెళ్ళవు కదా, మనుషులు ఇల్లు రావడానికే. ఒంటలు సామాన్లు బిజినెస్ వెళ్ళడానికి కుదరదు అన్న ఉద్దేశంతో ప్రభు చెప్పినమాట. అంత కష్టం. ఎందుకని మనసంతా దాని మీద పెట్టుకుంటారు అనేసి తర్వాత శిష్యులు కూడా అడిగారు, అంటే ధనవంతులు ఎవరు పరలోకం వెళ్ళరా? ధనవంతులు పరలోకం వెళ్ళకపోవడం కాదు, కానీ ఎవరైతే మనసంతా దాని మీద ఉంచుకుంటారో వారు వెళ్ళరు అనేసి ప్రభు వివరణ ఇచ్చాడు. ఇచ్చేసారు అది నాది, నేను వ్రాసిన పత్రిక వలన అయిపోద్ది. ఒకసారి అది ఇచ్చేయండి. రైట్, చదువు. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున నేను విచారపడను, నేనేం బాధపడను. సేవకుడు చెప్పిన తర్వాత ఏమండి చాలా సమస్యలు ఉంటాయి తెలుసా మీకు? సేవకునికి ఒక్కొక్కసారి మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి, బాబోయ్ ఇలా మాట్లాడేసానేంటి, వచ్చి వారం వాళ్ళు వస్తారా రారా? నిజమండి, నిజం. ఎంత భయం వేస్తుందో. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, నాకేం తెలుసు ప్రభువా, నేను వాళ్ళ దృష్టితో మాట్లాడేది ఈ మాటలు నీవు అన్నావు అనేసి. ఇప్పుడు దేన ఒక పని చేస్తుందండి, ఈ వర్తమానాల్లో ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు ఒక టాపిక్ వైజ్ తీసి నాకు పంపిస్తుంటే నేను మీరు చూస్తున్నారు యూట్యూబ్లో పడుతుంది. అవి వింటున్నప్పుడు హృదయపూర్వక ప్రభు దగ్గర చెప్తున్నాను నేను. నాకు ఆశ్చర్యం, ఈ మాట చెప్పాను నేను, ఇది ఉపయోగించానా? నిజంగా చాలాసార్లు ఆ పంపించిన ఆ షార్ట్స్లో చాలాసార్లు నాకే ఆశ్చర్యం కలిగించే మాటలు. ఎందుకనంటే నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను, మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ప్రార్థనకు వస్తున్నాము. దేవుని సేవకులు అందరూ ఇదే పని చేస్తున్నారు. వాళ్ళకి అనుమతి లేకుండా, అంటే ఏదో పిచ్చ ప్రలాపన అని అంటలేదు నేను, దైవ చిత్తానుసారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే కొన్ని ఆ సమయానికి జ్ఞాపకం వచ్చిన పరిశుద్ధ లేఖనాల భాగాలు కానీ అది ప్రభు అనుగ్రహించిన వర్తమానం. తప్పక నేను అందుకే ప్రార్థన చేస్తాను. మీరు గమనించలేదు, మాకు అందరితోనూ మాట్లాడండి ప్రభువా, మా అందరితోనూ మాట్లాడండి. నాకు దేవుని వాక్యం అవసరం అండి, లేకపోతే ఎలా కుదురుతుంది? మీకు ఇచ్చి 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 నేను ఎలా అయిపోవాలి? బక్కగా అయిపోయి ఊగుతూ ఉండాలి. నేను స్ట్రెంథన్ అవ్వాలి వాక్యం ద్వారా కదండి, అప్పుడే కదా ఆశీర్వాదం. రైట్. కనుక దేవుని వాక్యం మాట్లాడినప్పుడు ఆ వాక్యము మనల్ని దుఃఖపెట్టినప్పుడు ఏం చేయాలంట? సంతోషించి. పౌలు అయితే సేవకుడిగా నేను రాసిన ఉత్తరాన్ని బట్టి మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు నాకేం బాధ కలగట్లేదు. ఎందుకని? నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టవాలని పెట్టిన తెలియదు. కొంచెం కాలమే, కొంచెం అంటే చాలా నొచ్చుకున్నారు వాళ్ళు, మరేం పర్లేదు, కొంచెం కాలమే. ఇంకా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీరు దుఃఖపడితే సంతోషించడం లేదు కానీ దుఃఖపడి మారు మనసు పొందుతారని అది ఇప్పుడు సంతోషించున్నారు. ఏంటంట? దుఃఖపడ్డారని సంతోషించట్లేదు, దుఃఖపడి ఏం చేశారట?
అది దేవునికి స్తోత్రం. దుఃఖపడటం సరిపోదు, ఏం చేయాలంట? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అలవాటు అయిపోతుంది, వాక్యం వింటాం, దుఃఖం ఊరికే వచ్చేస్తుంది, కానీ మార్పు చెందకపోతే విన్న ప్రతిసారి దుఃఖపడటం, మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోవడం, ఏం ప్రయోజనం దీనివల్ల? ఏం లేదు. ఆఖరికి ఇది ఎలా ఉన్నామంటే సన్నాయి ఊదేవాళ్ళ దగ్గర సూపర్ సార్ భలే భలే ఊదారు, వాక్యం చెప్తుంది అది కూడాను, సన్నాయి నొక్కుల్లాగా, లేదు చాలా బాగా చెప్పారు చప్పట్లో, ఆ తర్వాత ఏమి మార్పు లేని పరిస్థితికి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు దుఃఖపడతారని సంతోషించట్లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందుతారని సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏమైతే ప్రభు మనతో మాట్లాడాడో ఏమండి అది ఎలా తీసుకోవాలి? దేవుడు మనతో మాట్లాడుకు తీసుకుంటే ఆశీర్వాదం. అలా కాకుండా ఈరోజు ఆదివారం వెళ్ళాము, పాస్టర్ గారు ఉతికేశారు, పాస్టర్ గారు అంటే ఆయన చుట్టూ తిరుగుతుంది, అది కాదు. మనం ఆయన కనెక్ట్ అవ్వాలి. ప్రభు మీరు నాతో మాట్లాడారు, అది మన క్షేమకరం, అది దేవుని మాటగా స్వీకరిస్తే, వాక్యాన్ని నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము దేవుని ప్రకారం ఉంటే, మనం మాట్లాడే మాట దేవుని ప్రకారం ఉంటే, ఇది దేవుని మాట, నేను లోబడతాను, ఆశీర్వాదమే. ఏమంటే పౌలు అదే అంటున్నాడు, మీరు దుఃఖపడితేనే సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించిన. ఎలా అనగా ఏ విషయంలోనూ మా వల్ల మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. సేవకుని వల్ల ఎవరు నష్టపోకూడదండి. ఎంత చక్కగా పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకున్న ప్రకారం అంటాడు. కనుక ఏ సేవకుని ద్వారా ఏ సంఘము ఎవరో సంఘ సభ్యులు ఎవరో దుఃఖపడదు అంటే నష్టపోకూడదట. ఏంటండి, సేవకుల ద్వారా సంఘం ఏమవ్వాలంట? ఇంకా మేలు పొందాలి, మేలు పొందాలి తప్ప, పాస్టర్ గారండి నేను ఈ మధ్యలో ఒక విషయం ఎక్కడో విన్నాను, జరిగిన పరిస్థితి, మా స్కూల్ పేరెంట్ ఒకరు చెప్తున్నారు, ఆ చర్చిలో వాళ్ళ ద్వారా వాళ్ళు ఎవరో చెప్పారంట, గల్ఫ్ వెళ్ళండి అనేసి వీసా ఇచ్చారట, చర్చ్ వాళ్ళు కదా అనేసి ఈయన వెళ్ళిపోతే అక్కడ అడ్రస్ ఏం లేదు, వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా అక్కడ మగ్గిపోతున్న పరిస్థితులు. ఇక్కడేమో ఆటో అమ్మేసుకున్నాడు, బండి అమ్మేసుకుని అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ పిల్లలకేమీ లేదు, ఆటో కూడా లేదు పని అద్దెకి ఇవ్వడానికి. ఇప్పుడు ఎంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళు ఏమంటారంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా అనేసి వాళ్ళ మాట విని వెళ్ళామండి. పాస్టర్ గారు కూడా అన్నారు ఆయన గురించి. పాస్టర్ గారు చెప్పారు కదా అని ఆయన డబ్బులు ఇచ్చారు, అదేమో వీసా ఏంటో తెలియదు. ఇది ఎంత నష్టం అండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు? అన్యులు రక్షణ పొంది ఏం చెప్పుకుంటారు? అయ్యో దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర మేము నష్టపోయాం. కనుక సేవకుల ద్వారా ఎవరు నష్టపోకూడదు, ఇంకా సేవకుల ద్వారా మేలు పొందాలి. లేకపోతే నష్టం లేకపోయినా పర్లేదు, కానీ నష్టం మాత్రం పోకూడదు. మేలు పొందకపోయినా పర్లేదు, నష్టం మాత్రం పోకూడదు. ఇక్కడ పౌలు అంటాడు, దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే నా వలన ఒకసారి మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే. ఇంకా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. కనుక ఏంటండి, దైవ చిత్తానుసారం దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. రక్షించబడతాం. ఏ రక్షణ చెప్పాను కదా, మనం ఇందాక కీర్తనలు అనుకున్నాం. అంటే ఏ పరిస్థితులు అయితే మనల్ని నాశనం చేయడానికి ఉన్నాయో వాటన్నిటి నుంచి లాక్కొచ్చి బయటపడేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము. కనుక వాక్యం వింటున్నప్పుడు మీకు ఎక్కడ అనిపించింది అనుకోండి, ఈ కొంచెం అయ్యో కదా అనిపించింది అనుకోండి, దాన్ని అంతటితో విడిచిపెట్టేయకూడదు. ఇక్కడ మనం అంత టైం ప్రార్థన చేయడానికి మనం అంత సమయం వెచ్చించలేం కదండి. వాక్యం అయిన తర్వాత కొన్ని చర్చెస్ మనం టైం పెంచుకున్నాం అనుకోండి, వాక్యం అయిన తర్వాత అరగంట ప్రార్థన చేయొచ్చు. మేము ఇంతకుముందు అలాగే వాక్యం అయిన తర్వాత ముందు ఎంత ప్రార్థన చేసామో వాక్యం అయిన తర్వాత అంతే ప్రార్థన చేసేటోళ్ళు. కానీ ఏమైతే విన్నామో దాని గురించి ఒప్పింపబడి ఇంకా అలాగా కొన్ని అంత టైం లేదు మనకి. కనుక ఏం చేయాలట, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విషయం అయితే మనల్ని నొచ్చుకుందో దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. మన టైం కదా, మన టైం కనుక సమృద్ధిగా ప్రభువులో. అప్పుడు ఆ కన్విక్షన్ పూర్తిగా, ఆ పశ్చాత్తాపము మార్పు అంతా ప్రభు నడిపిస్తాడు. ఆయన దగ్గర తీర్మానం చేసుకోవాలి, అప్పుడు నిలిచిపోతాం. అందులో నిలిచిపోయామా, రక్షణార్థమైన మారు మనసు కలిగినట్టే, దీవించబడతాం. రైట్. సో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఏంటంట, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మారు మనసు పొందామో ఇక దుఃఖం ఉండదు ఆ విషయంలో. ఎందుకని? ఆ విషయంలో ఒకప్పుడు దుఃఖపడ్డాము, ఇప్పుడు మారు మనసు వచ్చేసింది, మరలా ఎందుకు దుఃఖపడతాం కదండి. అంతే, గొప్ప సంతోషం. ఆ మాట ఒకసారి మళ్ళీ వినపడదు అనుకో, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను, కానీ నాతో మాట్లాడారు, దుఃఖంతో కూడిన మార్పు నాకు ఇచ్చారు, మారు మనసు దయచేసి మీకు స్తోత్రం అని చెప్పే పరిస్థితి మనకుంటుంది. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. తర్వాత మాట,
మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, ఈ మాటలు మనం ధ్యానం చేయాలని ఆశపడతాం. ఏంటంట, మీరు దైవ చిత్త ప్రకారం, అంతే కదండి, దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఏంటంటండి, దేవుని వాక్యం బయలు వెళ్ళిన తోడనే మనకు దుఃఖం వచ్చింది. ఈ దుఃఖం ఏం తెచ్చిందంట అంటే, వాక్యం ద్వారా దైవ చిత్తానుసారంగా దుఃఖం వస్తే ఏం తెస్తుందట, ఎట్టి జాగ్రత్తను ఏం తెచ్చిందంట, జాగ్రత్తను తీసుకొస్తుంది. ఇంతకుముందు మాటల్లో చాలా దొరికిపోయేవాళ్ళు, ఈజీగా ఎవరినైనా మాట్లాడేసేవాడు. ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడింది, హెచ్చరించింది, దుఃఖం వచ్చింది, బాధ కలిగింది, ఇప్పుడు ఏం జాగ్రత్త వస్తుంది. అమ్మో, ఈ మాటలు నేను తగ్గించాలి, మాటలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, లేకపోతే ఇలాంటి ఏదైతే క్రైస్తవ్యానికి దేవుని నామానికి అవమానం కలుగుతున్నాయో వాటన్నిటి నుంచి ఏం చేసింది, జాగ్రత్తను తీసుకొస్తుందట. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని వాక్యం ఏం చేస్తుందంట, జాగ్రత్తను దేవుడు పంపించిన ఆయన అనుమతి దైవ చిత్తానుసరణ దుఃఖం ఏం చేద్దంటే, ఇంతకుముందు రెచ్చిపోయేవాళ్ళు తోక తొక్కిన త్రాచుపాము ఎప్పుడైనా చూసారా మీరు? తోక తొక్కిన త్రాచుపాము పొరపాటు తోక తొక్కండి పాముని లేచి మొత్తం నిలబడిపోద్దండి. పాముకున్న టాలెంట్ అది, మొత్తం నిలబడిపోద్ది. అలాగా రెచ్చిపోయేవాళ్ళు మనం, ఎవడన్నా ఏమనంటే చాలు కైక్కి లేచిపోయేవాళ్ళు. కానీ దైవ చిత్తానుసరణ దుఃఖం ఏం చేసింది, జాగ్రత్త తీసుకొచ్చేద్దండి. అప్పుడు అనుకుంటారు, అయ్య బాబాయ్, ఆవిడలో ఎంత మార్పు, ఆయనలో ఎంత మార్పు, ఆ అబ్బాయిలో ఎంత మార్పు. ఎవరు తీసుకొస్తారు? అది దేవుడు తీసుకొస్తాడు. జాగ్రత్త తీసుకొచ్చేసింది. దేవుని స్తోత్రం. ఇదండి పౌలు ఎక్స్పెక్ట్ చేసేది. ఇంతకుముందు మన గురించి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లేదు చాలా మార్పు వచ్చేసింది అని అనాలి. వెళ్తున్నారులేండి, 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, ఏం మార్పు లేదు అన్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? ఆ 80% మారట్లే, పైకి మాత్రం మారుతుంది. ఆదివారం తెల్ల బట్టలు వేసుకోవాలి. నేను నల్ల బట్టలు వేసుకుని ధైర్యం చెప్తున్నాను. ఏమండి, తెల్ల బట్టలు వేసుకోవాలి, లేదా అది చేయాలి, తల స్నానం చేయాలి, లేదా అది, ఇవి 20% మార్చేస్తున్నాము తప్ప 80% మారట్లే. అసలు ప్రభు వచ్చింది ఎందుకు? ఏమండి, ఆ 80% మార్చడానికి అది సక్సెస్ అవ్వట్లే. సేవకులు మాత్రం ఆ 20% మాత్రం ఉతుకుడు సూపర్గా వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు పక్కా. రైట్, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. రైట్, గమనిద్దాం. సో ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఏంటంట, దోష నివారణ అయిపోయిందట. ప్రతివాదం అంటే డిస్కషన్, బహుశా నేను అనుకుంటున్నాను, అంటే ఆ దోష నివారణ కొరకు ఉతికి ఆరేసింది మనల్ని. చాలాసార్లు ఒక మాట ఉంటుంది కదండి, మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు. కానీ మనం ఎల్లప్పుడూ సుమారుగా దెబ్బలకే లోపడుతున్నాం. మనం మాటకు లోపట్టలేదు. ఆ మాట ధైర్యంగానే చెప్తున్నాను నేను దేవుని సన్నిధిలో. మాటకు లోపట్టలేదు. దెబ్బలంటే ఎవరో కర్ర కొట్టట్లేదు, ప్రభువే. ఆయన కర్ర పట్టుకుంటే తప్ప లోపట్టలేదు. మనం అలా అయిపోయాంలేండి. ఆయన ప్రేమ మనల్ని అలా చేసేసింది కదండి. గారాల పిల్లలకు బుద్ధి చెప్పాలనుకోండి, ప్యాంపర్డ్ చిల్డ్రన్కి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫుల్ పైకెక్కేసి ఉంటుంది. ఏంటది? గారం పైకెక్కేద్ది. ఇప్పుడు మనం కోపగించి వాళ్ళని చూసి, అయ్యో నీ పిల్లలు ఇలా అయిపోయారంటే అమ్మ ఇలాగనేసి పెట్టాలనుకుంటే మామూలుగా కుదరదు. చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడు కానీ లైన్లోకి రారు. ఎందుకని? మనం వదిలేస్తాం. అలాగే ప్రభు మనల్ని వదిలేశాడు. ఆయన ప్రేమ చొప్పున సరే చూశాడు, సహనం. అబ్బాయి ఏం మార్పు లేదు. అప్పుడు పట్టుకున్నాడు కర్ర, కొడతంటే అమ్మో బాబోయ్ మంచిదే, దద్దుర్లు వచ్చేస్తాయి. కానీ ప్రభు ఏం చేస్తాడు? మరి దద్దుర్లు వచ్చిన సంతోషించట్లేదు, నేను బాధపడలేదు. కానీ దద్దుర్లు వచ్చి నువ్వు జాగ్రత్త పడ్డా చూసావా, దోష నివారణ వచ్చింది చూసావా, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఏమంటే మరేం పర్లేదు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు బాధ కలుగుద్ది. ఏమండి, కానీ ఆ బాధ ఏం చేయాలంట? ఏం తీసుకురావాలి? మారు మనసుని తీసుకురావాలి, దుఃఖ నివారణ లేకపోతే దోష నివారణ తీసుకురావాలి, జాగ్రత్తను తీసుకురావాలి. ఇంకా ప్రతివాదము, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఏంటంట? ఎట్టి ఆగ్రహము, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను. ఎంత మాటలండి, దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారం దుఃఖము ఎంత మార్పు తీసుకోదో తెలుసా మీకు? అంటే ప్రతిసారి మన వాక్యం ప్రతిసారి ఎక్కడో దిక్కున అందుకే చెప్పాం కదండి, దేవుని దగ్గరికి వస్తే ఏం కనబడతాయి? పొగడ్తలే కాదు, అఫ్ కోర్స్ అవి కూడా ఉంటాయి. కానీ మనలో ఉన్న చిన్న మైన్యూట్ చిన్న విషయాలు కూడా బయటపడతా ఉంటాయి. వెలుగు ఎక్కువ కొలది ఏం జరుగుద్దండి? చిన్న విషయాలు కూడా కనబడతాయి. కొంచెం తెల్లవారుజాము అనుకోండి వెలుగు, అప్పుడు పెద్ద వస్తువులే, బీరువా కనబడుతుంది. ఏమండి, పెద్ద కిటికీ కనబడుతుంది,
వెలుగు వచ్చే కొలది. నేను నా రూమ్లో కూర్చుంటాను, అటు చూస్తుంటాను, ఇంకా కారు కనపడదు అప్పటికి. అంటే బయట ఉన్న కారు కనపడదు. అంటే ఇంకా 4, 5:30 పావుతో అప్పుడు కొంచెం కనపడదు. ఆ తర్వాత పెద్ద వెలుగు కనపడిపోద్ది. కారు కనపడినంత మాత్రం కారు లేక కాదు, ఉంది. వెలుగు వచ్చే కొలది కనపడదు. అలాగే మన ఇళ్ళలో వస్తువులు కూడా వెలుగు పెరిగే కొలది ఇంకా చిన్న వస్తువులు కూడా కనపడతాయి. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చే కొలది, ఆయన వెలుగు మనలో ప్రవేశించే కొలది ఇంకా చిన్న చిన్న విషయాలను బయటపడతాయి. ప్రభు ఉద్దేశం ఏంటంటే నిష్కల్మషులంగా, నిర్దోషంగా, ముడత, మత్స, డాగు, కళంకము ఏమీ లేనిదిగా పరిశుద్ధమైన సంఘంగా మనం చేయాలని ప్రభు ఆయన తాపత్రయం. అందుకనేసి మాట్లాడదు అస్మానం ఏం విషయాలు అనుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే అదే పనిగా మాట్లాడుతూ మనం అంతా ఆ విషయాల్లో దూరంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎందుకు ప్రభు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదే. ఖచ్చితంగా ఆయన మాట వేరేగా ఉంటుంది. కానీ ఆయన మాట్లాడుతున్నాడు అంటే తప్పనిసరిగా మనలో మార్పు కొరకే. కనుక వాక్యం దైవ చిత్తానుసారం దుఃఖం తెచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే జాగ్రత్త, దోష నివారణ, ఇంకా ఆగ్రహం అంటే ఏంటి? ఎట్టి ఆగ్రహము అంటే ఏం కోపం? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే కసి అనుకుంటున్నాను నేను, అంతే కదండి. ఇక్కడ ఆగ్రహం అంటే ఇంక కోపంతో రెచ్చిపోతాడు అందరు, అలా కాదు. దైవ చిత్తాన్ని నెరవేర్చాలనే తృష్ణ మనలో పుట్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆగ్రహమును, ఎట్టి భయమును, దేవుని కూర్చున్న ఎట్టి అభిలాష. అంతవరకు ఉన్న అభిలాష వేరు. అభిలాష అంటే కోరిక. ఇంతకుముందు కోరికలు వేరు. వాక్యం మనల్ని అటాక్ చేసిన ఎన్కౌంటర్ చేసిన తర్వాత, దుఃఖం వచ్చిన తర్వాత మన కోరికలు, ఎందుకని లోపల మారిపోద్ది కదా. ఏమంటే 80% ఏమవుతుంది? లోపలంతా మారిపోయింది. కనుక ఆలోచనలు వేరు, తలంపులు వేరైపోతాయి, డిఫరెంట్గానే ఉంటాం, రైట్? సో అభిలాష మారిపోతుంది, మన కోరికలు మారిపోతాయి. చాలాసార్లు కోరిక మారకపోవడం వల్ల, కోరిక గుర్రం నీకు ఇదంటారు కదా, కాల్చేస్తావు పెట్టికి పెట్టి చుట్టా బీడీ సిగరెట్ అనేసి కోరిక దెయ్యం పడుతుందట. ముందు కోరిక కదండి ఏదైనా కోరిక, ఆ తర్వాత దాన్ని ఏదోలాగా జేబులో వేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. జేబు అంటే లోపలికి వచ్చేది, ఆ తర్వాత మనల్ని తాండవించి ఆడేది. కనుక ఆ కోరికలే మారిపోతాయి. అది దైవ చిత్తం చేసే పని, చిత్తానుసారం దుఃఖం చేసే పని. తర్వాత ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. ఏంటంట? ఇది జరుగుద్దండి. జరుగుతుంది అన్నవారు దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యము ఇలాగే మాలో జరుగుతుందండి, చాలా మార్పు తీసుకొస్తుందండి అని చెప్పేవారు దేవుని స్తోత్రం. నా మటుకు నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంతటితో నేను ఆపేయాల్సి వస్తుంది, సమయం అయిపోయింది కనుక, రైట్? ఆ చివరి మాట ఏంటి? చూడుడి, ఈ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి, రైట్? సో దైవ చిత్తానుసారం దుఃఖము ఏమండి రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అదేం చేస్తుంది? మన గొప్ప మార్పును మనకిస్తుంది, రైట్? ఈరోజు టైటిల్కి న్యాయం జరిగిందంటే దాన్ని కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ప్రభు చిత్తం మీద. నెక్స్ట్ వీక్ మరొక విషయాన్ని, అది చాలా విస్తృతమైందే, నేను అంతవరకు వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ ఓకే, నేను చెప్పగలుగుతాను, హీఈస్ నాట్ యాక్సెప్టెడ్ మీ, నన్ను ఇంతవరకే అనుమతించాడు ప్రభు. కనుక నేను ధ్యానం చేసేటప్పుడు ఇంత అనుకోలేదు. సో ప్రభు మనతో నడిపించిన విధానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడారు. కనుక ఈ విషయాలు మనకు ఆశీర్వాదకరం. దైవ వాక్యము మనం ధ్యానం చేసిన విషయాల్లో ఏమండి, ఈ పైన కనపడే 20% ముఖ్యం కాదు, కానీ 80 మన క్యారెక్టర్ను చూసారా, ఆ హృదయాంతరంగాలను బాగు చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. కనుక ఇది మార్చితే ఆటోమేటిక్గా ఈ 20% మారిపోద్ది. దీనికి ఏమీ ఎక్స్ట్రాలు చేయక్కర్లేదు. సో ఈ దుఃఖం విషయంకి వస్తే 2 విషయాలే మనం ధ్యానం చేస్తాం. ఒకటి, ఆత్మీయంగా శారీరకంగా ఎడబాటు కలిగిన మన ఆప్తులు కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖము. ఆ ఆప్తులు కనుక క్రీస్తులో ఉన్నవారైతే గొప్ప ఆదరణ, వారు కనుక క్రీస్తులో లేకపోతే మాత్రం ఆదరణ లేదు. కనుక ఎవరైనా మనవారు ఉండి వారు నాశనానికి లేకపోతే మరణానికి దగ్గర అవుతున్నప్పుడు కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడండి కదండి. ఎంతోమంది సడన్గా మనకు తెలిసిన వారు ఏమండి, లేకపోతే మన స్నేహితులు, ఇప్పుడు జోసెఫ్ గారి స్నేహితులు ఏం పేరండి ఆయన పేరు, ప్రభుదాస్ గారు సడన్గా చనిపోయారు. అబ్బా ఎంత బాధపడ్డారో ఆయన, హైదరాబాద్లో ఉండిపోయిన తర్వాత వచ్చి ఎంత బాధపడ్డారు, అవకాశం లేదు, సడన్గా చనిపోయారు. కానీ మనకు తెలిసిన వారు కొంతమంది ఇలా డ్రాగ్ ఆన్ చేసి డాక్టర్లు చెప్తున్నారు చాలా. ఇలాంటప్పుడు మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళకి, నాశనాన్ని పట్టుకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. కనుక మ్యాక్సిమం ఎఫర్ట్స్ నేను ఇప్పుడు వీళ్ళున్నారు ఈ కుటుంబం, ఒకరి తర్వాత తరచూ క్రీస్తుని అప్లై చేయడానికి. ఏమంటే ఏం జరుగుద్ది అప్పుడు?
అద్భుతమే జరుగుద్ది. ఏమంటే ప్రభు చూడ్డా వారి వారి క్రియలను బట్టి వారు ప్రతిఫలం ఇచ్చినోడు. మనం ఎంత శ్రద్ధ చూపెడుతున్నామో గమనించడా? మన అందరి కోరిక ఒకటే ఏంటంటే ఏదోలాగా నా అనేవారు ఎక్కడ ఉండకూడదు, నరకంలో ఉండకూడదు. అంతే. నా అనేవారు ఎక్కడ ఉండకూడదు. కనుక వాళ్ళు ఏమైనా అయిపోతే మనకు ఎలాంటి దుఃఖం ఉండాలి? మరేం పర్లేదు, విల్ సీ, కలుస్తాం మళ్ళీ మనం కలుస్తాము. మిస్ యూ అనకూడదు. వారి విషయంలో కొంతమంది విషయంలో మిస్ యూ అనాల్సి వస్తుంది. అంతే కదండి. క్రీస్తులు లేరనుకోండి, వాళ్ళు చనిపోయారు, ఏమనాలి మనం? మరి ఎప్పటికీ చూడలేం, మిస్ యూ. కానీ క్రీస్తులో ఉంటే విల్ సీ యూ, మరొకసారి చూస్తాం. అదే నిరీక్షణ. అలాంటి పరిస్థితి కొరకు మనం ఏం పట్టించుకోము. వాళ్ళ కర్మాలు అనుభవించుకుంటారు. ఆ తర్వాత మాత్రం నీతి మాటలు చెప్పామనుకోండి, ఏం ప్రయోజనం దానివల్ల? లేదు, అయిపోయిన తర్వాత వేస్ట్ కదా. కనుక ఉండగానే దేవుని కృప కొంతమంది అలా ఉంచాడు ప్రభు. కనుక ఎంత సాహసాలు అయితే, ఎంత ఎఫర్ట్స్ అయితే పెడదామో వారి విషయంలో దైవ చిత్తానుసారం దుఃఖమే మనకు ఉండాలి. వాళ్ళు క్రీస్తులో ఉంటే గొప్ప ధైర్యం. రెండో విషయంగా దైవ చిత్తానుసారం దుఃఖం ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి. కనుక మన వాక్యానికి లోబట్టడానికి ఏమంటే ఆ దుఃఖం మనల్ని బాధ పెట్టినా పర్లేదు, దుఃఖపడితేనే సంతోషించట్లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందుతారని సంతోషిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ.